హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్కి సంబంధించి కోర్టు ధిక్కరణ అని కూడా పిలుస్తాం. సో మరిది ఎందుకు న్యూస్లో ఉంది అన్నటువంటిది చూద్దాం. అలాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏమిటి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని అందించేటటువంటి రాజ్యాంగ అధికరణలు అంటే ఆర్టికల్స్ ఏవి అన్నటువంటిది చూద్దాం. అలాగే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యొక్క రకాలేంటి, వాటి యొక్క ఉపయోగాలేంటి, అసలు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇదంతా కూడా ఇవాళ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అయితే రీసెంట్గా ఏమైంది అంటే, మనకి ఖజురహో టెంపుల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అందులో ఒక 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అన్నట్టుగా ఒక ప్లీ అన్నటువంటిది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో సుప్రీంకోర్టు సీజే అలాగే ఇంకొక జస్టిస్ ఉన్నటువంటి ఒక బెంచ్కి ఈ ప్లీ అన్నటువంటిది వెళ్ళినప్పుడు ఆ ప్లీని అంటే ఆ కేసుని తీసుకోవటానికి ఆ బెంచ్ అన్నటువంటిది నిరాకరించడం జరిగింది. పైగా సీజేఐ అయినటువంటి గవాయ్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అన్నటువంటిది వివాదాస్పదమయ్యాయి. సో దానికి సంబంధించి నెక్స్ట్ జరిగినటువంటి పరిణామాలు అంటే ఒక అడ్వకేట్ చెప్పు విసరటం కావచ్చు, లేదా ఆన్లైన్లో వచ్చినటువంటి క్రిటిసిజం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నటువంటిది వార్తల్లో నిలిచింది. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏమిటి, కోర్టు ధిక్కరణ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే కోర్టులు అన్నటువంటివి జస్టిస్ని అందించడానికి చాలా కీలక పాత్రను పోషిస్తాయి, అవునా? సో ఎప్పుడైతే మనకి ఫ్రీగా జస్టిస్ని అందించలేవో అలాంటి సిచ్యువేషన్స్ అన్నటువంటివి కోర్టుకు ఎదురైనప్పుడు దానిని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేసి పిలుస్తాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు యొక్క ఆర్డర్స్ని ఫాలో అవ్వకపోయినా, లేదు కోర్టు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ, లేదంటే ఇచ్చినటువంటి జస్టిస్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కొంతవరకు ఆ యొక్క వ్యాఖ్యల్ని తీసుకుంటుంది కోర్టు అన్నటువంటిది. కానీ ఆ పరిమితిని దాటి వ్యాఖ్యలు చేసినప్పుడు, అనుచితంగా బిహేవ్ చేసినప్పుడు దాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించటం జరుగుతుంది. సో కోర్టు యొక్క ఇండిపెండెన్స్ అన్నటువంటిది ఎన్ష్యూర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జ్యుడిషియల్ ఫంక్షనింగ్ అన్నటువంటిది ఎప్పుడైతే అబ్స్ట్రక్ట్ అవుతుందో అప్పుడు కోర్టు దాన్ని కోర్టు ధిక్కరణ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నట్టుగా తీసుకోవటం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, డెఫినిషన్కి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నటువంటిది మనకి మన రాజ్యాంగంలో పార్ట్ 3 అన్నటువంటిది ఉంది. సో మన రాజ్యాంగంలో 3వ భాగం అన్నటువంటిది దేని గురించి తెలుపుతుంది, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి తెలుపుతుంది. సో అలాంటి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 19 అన్నటువంటిది ఫ్రీడమ్ గురించి తెలుపుతుంది. సో మల్టిపుల్ ఫ్రీడమ్స్ ని ఇస్తుంది. అందులో ఆర్టికల్ 19 వచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుపుతుంది. సో అందులో ఆర్టికల్ 19 కింద ఆర్టికల్ 19 క్లాస్ 2 ఏదైతే ఉందో దాని కింద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది. సో ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్లో ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నటువంటిది కూడా ఒకటి. సో మన భారత రాజ్యాంగంలోని కొన్ని అధికరణలు అన్నటువంటివి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని డిక్లేర్ చేయటం కోసం హైకోర్టుకి అలాగే సుప్రీంకోర్టుకి పర్మిషన్ ఇస్తుంది. సో సుప్రీంకోర్టు వచ్చేసరికి ఆర్టికల్ 129 ప్రకారం, హైకోర్టు వచ్చేసరికి ఆర్టికల్ 215 ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ రెండు కోర్టులు కూడా కోర్ట్స్ ఆఫ్ రికార్డ్ అన్నమాట. అంటే ఇవి చేసినటువంటి ఏవైతే మనకి అంటే ఇవి ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో అవి మిగతా బిలో ఉన్నటువంటి కోర్ట్స్ ఫాలో అవుతాయి. సో ఇక్కడ చూడండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971 అన్నటువంటిది ఉంది. మరి ఈ కంటెంప్ట్స్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ప్రకారం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ అన్నటువంటిది 2 రకాలు. అందులో ఒకటి సివిల్ కంటెంప్ట్ అన్నటువంటిది సెక్షన్ 2B ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ కింద వివరించబడింది. ఇంకొకటి క్రిమినల్ కంటెంప్ట్ అన్నటువంటిది సెక్షన్ 2C ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ అన్నటువంటిది తెలుపుతుంది. సో సివిల్ కంటెంప్ట్ అంటే ఏంటి, మనకి ఏదైనా కోర్టు చెప్పినటువంటి తీర్పు కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, రిట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఇచ్చినప్పుడు దానిని గనక పాటించకపోతే, వైలేట్ చేస్తే, అప్పుడు బ్రీచ్ అన్నటువంటిది చేస్తే దానిని ఏమని పిలుస్తాం, సివిల్ కంటెంప్ట్ అనేసి పిలుస్తాము. అలా కాకుండా క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఏంటి అంటే కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేసేలాగా, అలాగే జస్టిస్ డెలివరీకి ఏదైనా ఆటంకం కలిగించినా, కోర్టుల్ని ఇబ్బంది పడేలాగా అనుచిత వ్యాఖ్యలు చేసినా దానిని క్రిమినల్ కంటెంప్ట్ అనేసి పిలుస్తాము. సో ఇంటర్ఫియర్ అవ్వకూడదు జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో.
అట్లానే ఈ కోర్టు యొక్క అథారిటీని అండర్మైన్ చేసేలాగా మాట్లాడిన దానిని క్రిమినల్ కంటెంప్ట్ అనేసి పిలుస్తాము. సో కంటెంప్ట్ 2 రకాలు, సివిల్ కంటెంప్ట్ అలాగే క్రిమినల్ కంటెంప్ట్ అన్నటువంటిది. అయితే ఈ ప్రొసీడింగ్స్‌ని అంటే సివిల్ లేదా క్రిమినల్ కంటెంప్ట్‌ని మనం డిక్లేర్ చేయాలి అంటే కోర్టులు ఒకటి సువోమోటోగా అంటే అవే స్వీకరించి ఇవ్వచ్చు. లేదంటే రెండవ ఆప్షన్ ఏంటి? బయట వాళ్ళు గనక ఈ కేస్‌ని తీసుకెళ్ళాలి అనుకుంటే అప్పుడు అటార్నీ జనరల్ సుప్రీం కోర్ట్‌కైతే అటార్నీ జనరల్ యొక్క కన్సెంట్ ఉండాలి. అదే అడ్వకేట్ జనరల్ కన్సెంట్ వచ్చేసరికి హైకోర్ట్‌కి సంబంధించి ఉండాలి. సో వీళ్ళ యొక్క కన్సెంట్‌తో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్‌ని కోర్టు ముందుకు తీసుకెళ్లవచ్చనమాట. నెక్స్ట్ చూడండి. ఎందుకు కంటెంప్ట్ లా అన్నటువంటిది అవసరం? అంటే ఒకటి కోర్టుల యొక్క శాంక్టిటీని కాపాడాలి. ఎందుకు? జస్టిస్ డెలివరీకి సంబంధించి మెయిన్ పిల్లరే మన యొక్క కోర్ట్స్. సో ఆ కోర్టుల మీద నమ్మకం అన్నటువంటిది ఉండాలి కాబట్టి వాటి యొక్క పవిత్రతని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇక్కడ చూడండి అన్‌హిండర్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి? జస్టిస్ డెలివరీలో ఎలాంటి ఆటంకాలు అన్నటువంటివి లేకుండా చూసుకోవటం కోసం ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ రాజ్యాంగ నైతికతని కాపాడటానికి కూడా ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ చూడండి దీనికి సంబంధించినటువంటి కొన్ని కేసెస్ చూస్తే ఒకటి ఎంవి జయరాజన్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ కేరళ. ఎంవి జయరాజన్ అన్నటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ లీడర్ అన్నమాట. ఈయన పొలిటికల్ క్యాంపెయిన్‌లో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడారు అన్నట్టుగా ఈయన మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ధిక్కరణ కేసు అన్నటువంటిది నమోదైంది. రెండవది షణ్ముగం అట్ లక్ష్మీనారాయణన్ వర్సెస్ హైకోర్ట్ ఆఫ్ మద్రాస్. ఇందులోకొచ్చేసరికి ఏంటి అంటే చూడండి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్‌ని ఎన్ష్యూర్ చేయటానికి కంటెంప్ట్ పనిష్మెంట్ అన్నటువంటిది ఇవ్వచ్చు. సో ఏ పర్పస్ మీద కంటెంప్ట్ ఇవ్వాలి అన్నటువంటి కేసు అన్నమాట ఈ యొక్క 2025లో రీసెంట్‌గా వచ్చినటువంటి షణ్ముగం అట్ లక్ష్మీనారాయణన్ కేస్ అన్నటువంటిది. మూడవది అనిల్ రతన్ సర్కార్ వర్సెస్ హిరాక్ ఘోష్ అన్నటువంటిది. ఇది 2002వ సంవత్సరం నాటిది. సో ఇందులో కంటెంప్ట్ అన్నటువంటిది చూడండి కాషన్‌తో యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే కోర్టులు కానీ కోర్టు ఇచ్చేటటువంటి జస్టిస్ డెలివరీకి భంగం వాటిల్లుతుంది అనిపిస్తుందో అప్పుడే ఈ కంటెంప్ట్ అన్నటువంటిది వాడాలి. సో క్లియర్ వయలేషన్ అన్నటువంటిది ఉన్నప్పుడు మాత్రమే కంటెంప్ట్ అన్నటువంటిది ఇవ్వాలి అన్నట్టుగా ఈ కేసులో సుప్రీం కోర్ట్ చెప్పటం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసెస్ అన్నమాట. ఎస్పెషల్లీ ఈ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి. నెక్స్ట్ చూడండి ఫెయిర్ క్రిటిసిజం వర్సెస్ కంటెంప్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని? ప్రతి క్రిటిసిజంని కంటెంప్ట్ అనేసి తీసుకోవటానికి లేదు. కంటెంప్ట్ అంటే కోర్టు ధిక్కరణ జరిగింది అనాలంటే ఒక స్ట్రాంగ్ రీజన్ అన్నటువంటిది ఉండాలి. ఎలాగా? చూడండి లిమిట్స్ అన్నటువంటివి క్రాస్ అయిపోయి జ్యుడిషియరీని డిస్‌రెస్పెక్ట్ చేసినా, అలాగే పబ్లిక్ కాన్ఫిడెన్స్‌ని వీకెన్ చేసేలాగా ఉన్నా, లేదు అంటే మిస్‌రిప్రజెంట్ చేసిన ఫ్యాక్ట్స్‌ని వాటిని కంటెంప్ట్ కింద తీసుకోవచ్చు. సో ఒకటి గమనించాలి జ్యుడిషియరీ అన్నటువంటిది డెమోక్రటిక్ క్రిటిసిజంని తీసుకోవటానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. కానీ ఎప్పుడైతే జస్టిస్ సిస్టమ్ మీద అటాక్ అన్నటువంటిది జరుగుతుందో, జస్టిస్ డెలివరీలో ఏదైనా ఇబ్బందులు అన్నటువంటివి వస్తాయో, సో అలాంటి సిచ్యువేషన్‌ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ అన్నట్టుగా పరిగణించాలి. సో ఒక క్లియర్ వయలేషన్ అన్నటువంటిది ఉంటేనే అది కోర్టు ధిక్కరణగా పరిగణించాలి అన్నటువంటిది దీని యొక్క సారాంశం. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.